టాలీవుడ్ కి 4 స్తంభాలుగా చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఓ వెలుగు వెలిగారు. అంతేకాదు ఈ జనరేషన్ స్టార్స్ కి ఏమాత్రం తీసిపోని రేంజ్ లో ఈ సీనియర్ స్టార్స్ హిట్స్ అందుకున్నారు. ఇక మెగాస్టార్ కూడా ఖైదీ నెంబర్ 150తో గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అయితే 15 ఏళ్ల తరువాత ఈ నలుగురు స్టార్స్ బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతూ ఉండడం ఇప్పుడు టాలీవుడ్ లో వెరీ ఇంట్రెస్టింగ్ గా మారింది. రెండు 2011లో చిరంజీవి నటించిన మురుగరాజు, బాలకృష్ణ నరసింహనాయుడు, వెంకటేష్ మూవీ దేవీపుత్రుడు సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అయ్యాయి. ఇందులో నరసింహనాయుడు బ్లాక్ బస్టర్ కాగా చిరంజీవి మృగరాజు, వెంకటేష్ దేవీపుత్రుడు డిజాస్టర్ గా నిలిచాయి. ఇప్పుడు మళ్లీ 17 ఏళ్ల తరువాత సంక్రాంతికే ఈ ముగ్గురు స్టార్స్ తమ సినిమాలతో బాక్సాఫీస్ ను వేడెక్కించబోతున్నారు. 2017 సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 మూవీతో, బాలకృష్ణ గౌతమిపుత్ర శాతకర్ణితో, వెంకటేష్ గురు సినిమాతో పొంగల్ పోటీలో నిలవనున్నారు. ఇందులో బాలయ్య గౌతమిపుత్ర శాతకర్ణి స్ట్రైక్ మూవీ కాగా మిగతా 2 సినిమాలు ఖైదీ నెంబర్ 150 తమిళ్ రీమేక్ కాగా ఇక వెంకటేష్ గురు బాలీవుడ్ హిట్ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కుతోంది. మరి ఈ ముగ్గురు స్టార్స్ వచ్చే సంక్రాంతికి ఎలాంటి రిజల్ట్స్ రాబడతారో చూడాలి.